ఏం జరిగింది అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్. ఇవాళ వచ్చి మాకైతే కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి. ఇది బఫర్ లో 8 ఉన్నాయని కొంతమంది, ఎఫ్టీఎల్ లో కొన్ని ఉన్నాయని కొంతమంది. ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి. మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామండి. మోర్ దాన్ 3 ఇయర్స్ ఇన్ఫాక్ట్ 3 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటుందని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు. ఈ చెరువు ఇక్కడ వరకు ఉందని కానీ, ఈ బఫర్ ఇక్కడ వరకు ఉంటుందని కానీ ఒక బోర్డు ఉంటే ఎవరు అది కొనుక్కునే అవకాశం లేదు. ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికం అయితే నష్టపోతున్నారండి. క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాది యాక్చువల్ గా రోడ్ నెంబర్ 2 లో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రోడ్ నెంబర్ 1 లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు. దానికి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయని చాలా మంది ప్రజానీకం దాంట్లో కొనుక్కున్నారు. అది ఇది కలిపి మిక్స్ చేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు. ఎటువంటి క్లారిటీ అయితే లేదండి. ఈ సంస్థల మధ్య ఈ అధికారుల మధ్య ఒక సమన్వయం ఉండి సంఘటితంగా మాకు ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది మీది కాదని చెప్తే మేము ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి, మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మేము చూసుకుంటాం. విభేదాలు కాదు సార్, సంఘటితంగా మాకు ఇది క్లారిటీ లేదండి. ఎందుకంటే ఒక దగ్గర హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి కూల్చేశారు. ఇక్కడ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇది ఎఫ్టీఎల్ అంటున్నారు. మరి వేరే వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏమో ట్యాక్సులు కట్టించుకున్నారు. అలానే మన ఎల్ఐసి నుంచి లోన్లు వచ్చినాయి. ఒక సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుందండి ఇది ఎఫ్టీఎల్ అని ఇది కాదని ఎలా తెలుస్తుంది? కూల్చినప్పుడు మిగిలిన మార్కింగ్ చేస్తుంటే మాకు తెలిసేది కదా సార్. ఒక విల్లా కూల్చెళ్ళారు, మేమేమనుకుంటాం ఆ ఒక్కటే దాంతో అయిపోయిందని అనుకుంటారు. సో ఆ ఒక్క విల్లాతో ఎందుకు ఆగారు ఆ రోజు అనేది మాకు తెలియదండి. మాకేం లేదు సార్, అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఫస్ట్ మీరు ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది ఎఫ్టీఎల్ ఇది బఫర్ అని కనీసం బోర్డులు పెడితే మాకు తెలుస్తుందండి. అలాగే ఇక్కడ కూల్చివేతలు ఉన్నప్పుడు కనీసం మాకు సమాచారం మీకు ఇది ఉంది, మేము బిల్డర్తోనే పోరాడుకుంటాం, వేరే వాళ్ళతోనే పోరాడుకుంటాం, మాకు ఎక్కడి నుంచి మేము కట్టిన డబ్బులు మేము వెనక్కి తెచ్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఉంటుంది. దాదాపు జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారండి. పాప వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళాలి కూలిపోతున్నాయి. వాళ్ళకి ఎవరు కాంపన్సేషన్ ఇస్తారనేది ఇది ప్రశ్న అండి. మరి ఖచ్చితంగా తీసుకుంటామండి. కానీ మాకు ఒక నోటీస్ ఇస్తే మేము చర్య తీసుకోగలం. ఎందుకంటే మేము ఇంతకు ముందు కూడా మేము బిల్డర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఏ ప్రాబ్లం లేదు, అంతా క్లారిటీగా ఉందని చెప్పారండి.